నమస్తే, వెల్కమ్ టు యూటీవీ. సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు ఈ మధ్యనే వాళ్ళ యొక్క ప్రస్థానాన్ని ముగిస్తూ ఉన్నటువంటి పరిస్థితి నిన్న మనం చూసాం. వారం రోజుల క్రితం కోట శ్రీనివాస్ గారు, ఈరోజు ఫిష్ వెంకట్ అంటే మనకు తెలియని ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ యావత్ ప్రపంచంలో తెలియని వారు ఉండరు. సో ఆయన మంచి కామెడీ పాత్రలే కాదు, అద్భుతమైనటువంటి ఫిల్మిజం కూడా కనబరిచినటువంటి వ్యక్తి. దాదాపు 250 సినిమాల్లో నటించినటువంటి వ్యక్తి. సో ఆయన ఈరోజు మన ముందు లేరు అనేదాన్ని చాలామంది జీర్ణించుకునేటువంటి పరిస్థితి. అడ్డగుట్ట ప్రాంతం అంతా కూడా ఆయన అభిమానులు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో కాదు, ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయన అభిమానులు ఉన్నారు. సో గబ్బర్ సింగ్ సినిమాలో నటించినటువంటి సహనటులు అందరూ కూడా మనతో పాటు ఉన్నారు. ఇక్కడ అన్న గురించి మనకు తెలిసి అన్న చాలా సినిమాల్లో యాక్ట్ చేశాడు, చాలా ఫేమస్ కూడా. అతను అడుగుతాం ఎందుకంటే ఫిష్ వెంకట్కి ఈనుకున్నటువంటి అనుబంధం ఏంటో ఒకసారి ఆయన మాటలు తెలుసుకున్నాం. అన్న నమస్తే. ఈరోజు అంటే ఫిష్ వెంకట్ గారు మన మధ్య లేరు, బాధే. ఎందుకంటే మీరు అందరూ కలిసి నటించారు, మాకంటే కూడా మీకు ఎక్కువ అనుబంధం ఆయనతోటి. ఏంటన్నా ఆయన ఈరోజు మన మధ్య లేరు, ఎలా ఫీల్ అవుతున్నారు? అన్న గొప్ప కామెడియను, ఆర్టిస్టు. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ అన్ని స్టేట్లో అన్నకు వీర అభిమానులు ఉన్నారు. ఎందుకంటే అన్న తెలంగాణ స్లాంగ్లో బాగా మాట్లాడతాడు. ఆయన ఇండస్ట్రీలో కూడా అన్నకు మంచి పేరున్నది. ఫిష్ వెంకట్ అంటే గుర్తుపట్టనోళ్ళే లేరు. అన్నతో పాటు మా అనుబంధం అంటే అన్నతో పాటు ఎన్నో మూవీస్ చేసినాం, మేము చాలా మూవీస్ చేసినాం. ఇక స్పెషల్గా అన్నకు దగ్గర ఏంటంటే మేము గబ్బర్ సింగ్ అనే మూవీలో అన్నతో పాటు పక్కన కూర్చొని నేను చేయడం అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే మా అన్న ఇప్పుడు లేడు అని చెప్పి చాలా బాధగా ఉందన్న మాకు. ఓకే. సో పవన్ కళ్యాణ్ గారు మీరంతా ఒక టీంలో, ఆ టీంలో చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. నాకు తెలిసి ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యిందంటే కూడా మీ సన్నివేశమే. సో చాలా గొప్ప సన్నివేశం. అందులో ఆయన ఆ పాట పాడికి, ఆ పాటకి యాక్ట్ చేయడం ఎలా ఫీల్ అవుతున్నారు ఈ మధ్య? అంటే మీకున్న అనుబంధం, సడన్గా ఆయన లేరు, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్పందించారు దీని మీద? సార్ కూడా తెలిసిందో తెలీదు. కాకపోతే సార్ షూట్లో ఉన్నాడో మరి ఎక్కడ ఉన్నాడో తెలియదు మాకు. అన్నతో పాటు గబ్బర్ సింగ్లో చేసినప్పుడు అన్న సాంగ్ వచ్చినప్పుడు అయితే మేము కాదు, సార్ కూడా అందరూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు ఫుల్ ఎంజాయ్ చేశారు. అన్న డైలాగ్ కానీ ఖరాబో నాకేం తెలుసు అంటాడు, అదొకటి. అన్న డైలాగ్లు చాలా ఉన్నాయి. కానీ మేము అన్నతో పాటు గబ్బర్ సింగ్ తర్వాత కూడా ఎన్నో మూవీస్లో జర్నీ చేసినాము. అన్నతో పాటు మేము చాలా చేసినాం. కానీ అన్న లేడనే బాధ అయితే మాకు ఖచ్చితంగా ఉంటుంది అన్న. ఎందుకంటే అన్న మాకు చాలా దగ్గర వ్యక్తి. ఫోన్ చేసి కూడా ప్రవీణ్ ఎట్లున్నావు ఏందని చెప్పి మంచి మాట్లాడే వ్యక్తి మాతో పాటు. ప్రతిదీ మాకు వాళ్ళ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఏదున్నా ప్రవీణ్ ఇంట్లో ఎట్లుంది రావాలి ఖచ్చితంగా. ఎవ్రీ ఇయర్ బోనాలకు ఇక్కడికే పిలుస్తుండే. ఇక్కడికి ఇప్పుడు చూడగానే అదే గుర్తుకొచ్చింది లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉండి అన్నతో పాటు మేము ఇక్కడ బోనాల పండుగ అంటే కూడా వెంకట్ గారు బాగా ఇష్టం. అవును, బాగా ఇష్టము. ఇక్కడ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడ మాకు ఖచ్చితంగా మాకు ఎవ్రీ ఇయర్ పిలుస్తారు బోనాలకు. ఇంటికి వచ్చి మంచిగా ఫుడ్ పెట్టి తినిపించి మమ్మల్ని చాలాసేపు మాతో మాట్లాడి స్పెండ్ చేసి ఇక్కడనే డ్యాన్సులు ఆడి అన్నతో పాటు ఫుల్ ఎంజాయ్ చేస్తుండే. నాకు లాస్ట్ ఇయర్ గుర్తుకొచ్చింది, మళ్ళీ బోనాలకు వచ్చినట్టు అనిపిస్తుంది. నాకు అన్న లేడనేది చాలా బాధాకరమైన విషయం అనేది. లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు? లాస్ట్ టైం మొన్న ఆర్బిఎం హాస్పిటల్ ఉన్నప్పుడు ప్రవీణ్ బాగున్నావా అని చెప్పి మాట్లాడిండు. ఇక అదే లాస్ట్ మాట, అన్న బాగున్నా, నువ్వు ఎట్లున్నావు అంటే మంచిగా ఉన్నా అన్నాడు. ఆయన ఆ పొజిషన్లో ఉండి కూడా మాతో మాట్లాడిందంటే బాగున్నావు అని అడిగాను కదా, అది నాకు అసలు అది మర్చిపోలేకపోతున్నాను నేను. అసలు గుర్తుపట్టి ఇంటికి వస్తాడనే నమ్మకం ఉండేదా మీకు? ఖచ్చితంగా బ్యాక్ టు హోమ్ అని చెప్పి మేము కూడా అనుకున్నాం. అన్న ఇంటికి వస్తాడు, మాతో పాటు మళ్ళీ మూవీస్ చేస్తారని చెప్పి చాలా ఆశగా ఉండే. కాకపోతే అన్న బాడీ సహకరించక కొద్దిగా బాడీ ఇన్ఫెక్షన్, లివర్ అది ప్రాబ్లం అయిందంట. జాయింట్ కూడా వచ్చినాయని చెప్పారు డాక్టర్లు. సడన్గా అన్న చనిపోయిందంటే చాలా బాధ. సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా సహాయ సహకారాలు చేశారన్న, చాలా మంది చేశారు. అంటే మన విశ్వక్సేన్ అన్న, ఇంకా దిల్రాజ్ సార్ వాళ్ళ పిఏ మేనేజర్ వచ్చి కూడా మాట్లాడారు. మీకు ఏమున్నా సరే మేము ఉన్నాము అని చెప్పి మంచిగా స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా 2 లక్షలు ఇచ్చారు. అవునవును, పవన్ సార్ కూడా 2 lakhs ఇచ్చిండు. కిడ్నీ కూడా చేంజ్ చేపిస్తా అన్నాడు. సార్ కూడా మంచి మస్తు ఇష్టపడతాడు వెంకటన్న అంటే. మీ అందరికీ కూడా ట్రీట్ ఇచ్చారు. అవునవును, ఇంటికి పిలిచిండు గబ్బర్ సింగ్ తర్వాత. సార్ ఇంటికి పిలిచి మాకు భోజనం ఏర్పాటు చేసి సారే ప్లేట్లు మాకు ఇచ్చి అందరికీ మాకు ఫుడ్ పెట్టి మామిడికాయలు ఇచ్చి పంపించిండు.